శ్రీ సప్తముఖ మహాగణపతికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శ్రీ రాజరాజేశ్వరి పీఠం నుంచి యోగి అంబికేశ్వరానంద స్వామి మనతో పాటు ఉన్నారు. స్వామి గారు నమస్తే అండి. నమస్తే అండి. సప్తముఖ మహాగణపతి, సప్తముఖ మహాగణపతి అనగానే సాధారణంగా మనం గణపతిని ఏకరూపంతో చూస్తూ ఉంటాం. సప్తముఖ మహాగణపతి అంటే ఎట్లా ఉంటుంది, దాంతోపాటు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఆయన దర్శనంతో? ఈ సప్తముఖి గణపతి అనగా చాలా విశిష్టమైనటువంటి గణపతి. ఎందుకంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు, అలాగే త్రిశక్తి స్వరూపం సరస్వతి, లక్ష్మి, తరువాత పార్వతి, వీళ్ళకి సంబంధించినటువంటి స్వరూపమే సప్తముఖి గణపతిగా మనం విశిష్టత ఉన్నది. అలాగే అటువంటి గణపతిని అంటే ఈ లోకానికి త్రిమూర్తులు త్రిశక్తులు ఎంత ఆధారమై ఉన్నారో ఆ నిరాధారమైన స్వరూపంతో గణపతి వస్తున్నాడు అంటే అఖండమైనటువంటి జ్ఞానము, అఖండమైనటువంటి ఆనందము, అఖండమైనటువంటి విశేషమైనటువంటి ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఈ వినాయకుని మనం దర్శించడం వల్ల మనకు ప్రప్రథముగా మనలో ఉన్నటువంటి కొన్ని గ్రహదోషాలతో పాటు మనం పడుతున్నటువంటి సమస్యలను, మనం ఎదుర్కొంటున్నటువంటి విఘ్నాలు అన్నీ తొలగిపోయి అంతా కూడా మనకు అఖండమైన జ్ఞానముతో పాటు సకల జ్ఞానాన్ని మనం పొందేటువంటి గొప్ప స్వరూపమే ఈ యొక్క సప్తముఖ గణపతిగా మనము శాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. రైట్, ఒకసారి విజువల్ మీరు చూస్తున్నారు. సప్తముఖ మహాగణపతికి సంబంధించి మరి కాసేపట్లో నిమజ్జనం పూర్తి కాబోతోంది. ఒకసారి నిమజ్జనం, ఎందుకంటే 9 రోజుల పాటు పూజలు అందుకున్న తర్వాత దాదాపుగా 10వ రోజు కావచ్చు లేదా 9వ రోజు సాయంత్రము ఆ రోజు పూర్తి చేసి ఉద్వాసన పలికిన తర్వాత మనం ఇటు నిమజ్జనానికి వెళ్ళే సందర్భాన్ని చూస్తూ ఉంటాం. నిమజ్జనం ఎందుకు చేయాలి? ఈ అనుమానం చాలా మందిలో వచ్చి ఉంటుంది. నిమజ్జనానికి సంబంధించి వెనకాల ఉన్న ఆ రహస్యం ఏమిటి? నిమజ్జనం ఎందుకు చేయాలి? ఎందుకంటే భారీ గణనాథుడు గంగమూడిలోకే చేర్చాలి, కారణం ఏంటి? అంటే ఇక్కడ మన శాస్త్రాలన్నీ కూడా భగవంతుడు ఎప్పుడూ మనతో మమేకమై ఉంటూనే ఉన్నాడు. మనము లౌకికంగా భగవంతుణ్ణి మనం చూడడం కష్టమవుతున్నది. అలౌకికంగా మనం చూసేటప్పుడు కొన్ని వ్యవహారములు ఇక్కడ మానవుని జీవితంలో కొన్ని ఏమవుతున్నాయి, వారికొక కొన్ని లక్ష్యాలు, బాధ్యతలు వీటన్నిటితో నిమగ్నమై ఉంటాడు గనక ఈ అలౌకికమైనటువంటి బాధ్యతలకు అనుగుణంగా ఉండి ఈ గణపతిని నిత్యము సేవించాలి అంటే వారికి వీలు కాకపోవచ్చు. అందువలనే ఈ అలౌకికంగా జరిగేటువంటి ఈ గణపతి నిమజ్జనం అనగా ఈ గణపతిని ఆరాధించాలంటే మనము చాలా భక్తి శ్రద్ధలతో సశాస్త్రముగా తెలియనట్లుగా చాలామంది ఈ కాలంలో చూస్తూ ఉన్నాము. ఏమిటి, ఆ యొక్క గణపతి మండపాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటే మరొక పక్క కొందరు అనైతికంగా చలనచిత్రానికి సంబంధించిన పాటలను అలాగే కొన్ని విఘాదాలను సృష్టిస్తూ ఉన్నారు. అలా విఘాదాలను సృష్టిస్తూనే ఉంటారు. అందువల్ల పవిత్రముగా ధర్మాచరణముగా గణపతిని ఆరాధించాలంటే చాలా సహనము, చాలా అత్యంత పవిత్రమైన భక్తి, అలాగే నియమనిష్టలతో కూడినటువంటి వ్యవహారము కనుక ఇక నిన్ను మేము ఇంతవరకే చేయగలము. యావత్ భక్తి అంటే ఇంతవరకే మేము చేయగలము తప్ప మిమ్మల్ని పూర్తి పర్యవేక్షణతో మేము చేసేటువంటి శక్తి మాకు లేవు. మాకు గృహస్థ అంటే కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు కావచ్చు, లౌకికంగా కొన్ని మా మీద ఆధారపడి ఉన్నటువంటి బంధాలను మేము పోషించుకోని వాళ్ళకి కాబట్టి ఇప్పటి వరకే మేము ఇంతవరకే మేము ఆరాధించగలము, ఇంతవరకే మేము మా యొక్క యావత్ భక్తి యావత్ శక్తితో మేము ఆరాధించగలం, ఇంతవరకు మేము చాలు. కాబట్టే నీ యొక్క తల్లి ఉమాసుతుడైనటువంటి తల్లి గంగమ్మ ఒడికి చేరిస్తే ఆమె ఒడిలో నువ్వు సుభిక్షంగా ఉండొచ్చు. ఎందుకంటే అత్యంత పవిత్రమనేదే గంగాజలం. ఆ గంగాజలమునకు ఏమి కూడా అపవిత్రత ఉండదు. ఎంత వచ్చినా కూడా బయటికి నిష్కల్మషంగా ఒడ్డుకి చేరుస్తూనే ఉంటుంది. అందువలనే ఆ పవిత్రమైనటువంటి గంగా నది అంటే ఆ గంగమ్మ ఒడిలోకి ఈ ఉమాసుతుడిని చేర్చడం వల్ల మనకు అక్కడితో ఆయన ఆశీస్సులు, మనము చేసినటువంటి భక్తి శ్రద్ధలతో చేసినటువంటి పూజ పునస్కారాలకు సత్ఫలితం కలిగిస్తూనే శాస్త్రము ఈ నిమజ్జనం అనే కార్యక్రమాన్ని సశాస్త్రముగా ఎప్పటి నుంచో కూడా ఎన్నో యుగాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మన సనాతన ధర్మములో అత్యంత కీలకమైనది, ప్రధానమైనది, అది ఒక శ్రేష్టమైనది.